లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. మీరు ఎంపీ అయిన వెంటనే ఓవైపు మీడియా మీద కాస్త ఉక్కుపాదం మోపారు అన్న విమర్శలు వస్తున్నాయి. దానికి తోడు విజయవాడలోని మీడియాలో కొంతమంది మీడియా మిత్రుల్లో కూడా ఒక కామెంట్ ఉంది. అంటే ఎన్నికలకు ముందు ఉన్న చిన్ని గారు వేరు, ఇప్పుడున్న చిన్ని గారు వేరు. ఎన్నికల ముందు చిన్ని గారికి మీడియా అవసరం ఏంది, ఇప్పుడు మీడియాతో పనే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అంటున్నారు. అందరూ నాకు మిత్రులే. ఓకే, మీరు మీడియా అనేది మీడియా అంతే. ఆ మీడియాలో ఉన్న మిత్రులందరితో నేను ఎప్పుడు కనపడినా నవ్వుతా ఎట్లా ఉన్నారు ఏంటి అనేది పలకరిస్తాం. మాకు 4 నెలలు అయింది మేము ఇక్కడ గెలిచి. 1 నెల రోజులు మాకు పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. 1 నెల రోజులు లేను. 1 నెల రోజులు మాకు వరద కొట్టుకుపోయింది. నరదప్పుడు కూడా మీడియా వాళ్ళని అందరినీ నేనే కార్లు ఇచ్చి తీసుకెళ్ళి ఏమేమి సహాయ కార్యక్రమాలు చేస్తున్నామో చూడండి. మీరు రోజు స్టేట్మెంట్లు కాదు, ఫైర్ ఇంజిన్లు ఉన్నాయి, ఫైర్ ఇంజిన్లతో ఇల్లు క్లీన్ చేస్తున్నాం, రోడ్లు క్లీన్ చేస్తున్నాం, వాటర్ రిస్టోర్ చేసాం, లేకపోతే ప్రతి ఇంటికి మేము ఫుడ్ ఎట్టా సప్లై చేస్తున్నాం, డ్రోన్స్లో సప్లై. రోజు మీడియా వాళ్ళతో నేనే మాట్లాడేవాడిని, నేనే దగ్గర తీసుకెళ్ళేవాడిని. 1 నెల రోజులు వరద అయిపోయింది. 15 రోజులు మాకు కనకదుర్గ గుడి ఉత్సవాల్లో అయిపోయింది. ఇంకా మాకు టైం ఏదండి, అసలు ఎవరితోనో కూర్చునే టైం ఏది? ఈవెన్ నా యొక్క నియోజకవర్గాలకు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నా నేను. ఇప్పుడు నాకు ఈ దాదాపు ఈ 3-4 నెలల్లో 2.5 నెలలు అదే విధంగా పోయింది. నేను ప్రతి మిత్రులు ఎవరు వచ్చినా మీడియా మిత్రులు రమ్మంటాను, ఏ టైం అయినా రమ్మంటాను, మాట్లాడతాను. ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు కూడా నాకు బోల్డ్ అంత సపోర్ట్ చేశారు. తప్పకుండా నిజంగా మీడియా బాగా సపోర్ట్ చేసింది నాకు. చిన్న స్ట్రింగర్లు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళందరినీ నేను మొన్న తిరువూరు వెళ్ళాను. తిరువూరులో అందరు మీడియా మిత్రులు చాలా రోజులు అయింది, రండి కబుర్లు చెప్పుకుందామని చెప్పి వాళ్ళతో 1 గంట సేపు కబుర్లు చెప్పి మీ సమస్యలు ఏమున్నాయంటే నేను తిరుగుతాను, నాకు ఈ టైం సరిపోలా, ఈ నుంచి రెగ్యులర్గా నెల తిరువూరు వస్తా, తిరువూరులో కూర్చుందాం. నందిగామ ఇప్పుడు పెద్ద మీడియా వదిలేయింది, చిన్న వాళ్ళని నేను సమదృష్టితో చక్కగా వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఇక విజయవాడ వచ్చేప్పటికి ప్రతి ఒక్క మీడియా వాళ్ళతోనూ నేను రెగ్యులర్గానే మాట్లాడుతూనే ఉంటాను. ఎవరు ఫోన్ ఎత్తకుండా అనేది కూడా ఉంటాను, ఎందుకంటే ఎంపీ అయిపోయాను కదా అని. ప్రతి కార్యకర్త ఫోన్ కూడా నేను ఎత్తుతాను. మీరు చూస్తే నేను చేయలేకపోయినా మీరు మీడియాతో అలాగే స్నేహంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నానండి, స్నేహపూర్వకంగానే ఉండాలని. కానీ అధికారంలోకి వచ్చినాక టీవీ ప్రసారాలను కేబుల్ టీవీలలో నిలుపుదల చేయించడం మీరు చాలా కీలక పాత్ర పోషించారంటున్నారు. నేను నిలుపుదల ఆగినాయా? కొద్ది రోజులు ఆగేయలేండి. కొద్ది రోజులు ఎక్కడ ఆగలేదా? కొద్ది రోజులు ఆగేయలేండి. సరే, ఒక విషయం, నేను ఎవరిని నువ్వు నా దగ్గరికి వస్తానే ఉన్నారు, రోజు టీవీ నా దగ్గరికి వస్తానే ఉన్నారు, మా దగ్గరికి 2 టీవీలు వస్తాను. పిలిస్తే వస్తారేమో వాళ్ళు కూడా, మీరు పిలిస్తే వస్తారేమో వాళ్ళు కూడా. ఎవరు తప్పేముంది? నాకు కూడా మిత్రులు ఉన్నారు, తిరువూరులో కానీ, నందిగాం కానీ, లేకపోతే విజయవాడ కానీ ఉంటారు. ఫ్రెండ్షిప్ వేరు, పార్టీ ఇది వేరు. తప్పేముంది? జర్నలిస్ట్ ఎట్లా తప్పు వ్యక్తిగత పరిచయాలతో నాకు సలహాలు ఇవ్వచ్చు. నాకు నా ఉద్యోగం వేరు, నా వ్యక్తిగత పరిచయాలు వేరే ఉంటాయి. వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి, నా సలహాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అన్నిట్లోనూ. అట్లాగే నేను ఆపుతున్నాను, నేను ఆపాను అంటే ఏదన్నా నాతో అని మీతో ఎవరన్నా అనుండి ఉంటే అది రాంగ్. అది ఏదన్నా ఉంటే ఎవరన్నా వ్యక్తుల ద్వారా ఏదన్నా జరుగుంటే ఉండొచ్చేమో, కానీ వాళ్ళు జరుగుతున్నాయి అన్ని యథాచేతగానే జరుగుతుంది. ఆపాలి అనుకుని మా ప్రభుత్వం ఏదన్నా అనుకుంటే, గత ప్రభుత్వం ఏం చేసింది? కొన్ని మీడియా హౌస్ని కనపడకుండానే చేసేది. మేము ఒక సిస్టంలో వెళ్తున్నాం, మనం పాత వాళ్ళు చేసిన తప్పులు చేయకూడదని మేమేమీ ఎక్కువ దాన్ని దృష్టి పెట్టలేదు. ఏదో క్షణికావేశం మీద ఒకళ్ళిద్దరు ఏదైనా డెసిషన్ తీసుకున్నా మళ్ళీ మామూలుగానే జరిగేటట్టు మేము చేస్తాం. మొత్తం మీద అయితే ఎంపీగా గెలిచారు, ఆనందము. అంటే రియల్ ఎస్టేటర్గా బాగా లావిష్గా ఉన్నారు మీరు. ఎంపీగా గెలిచిన తర్వాత చాలా ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదు. వచ్చి రాగానే వరదలు అలా చుట్టుముట్టేసేసి విజయవాడను. ఆ వరదల సమయంలో మీరు సీఎం గారితో కలిసి మొత్తం కూడా సింగ్ నగర్ ఆ ప్రాంతం అంతా కూడా కళే తిరిగారు. ఎలా అనిపించింది అసలు ఆ పరిస్థితి? ముందు చాలా బాధాకరమైన విషయం వరద రావడం. ఇన్ని సంవత్సరాల విజయవాడ చరిత్రలో 3 ఒకటి భారీ వర్షం, 36 సెంటీమీటర్ల వర్షం పడింది అంత ముందు 3 రోజులు. తర్వాత కృష్ణమ్మ 11.4 క్యూసెక్స్ వాటర్ వచ్చింది. 3 బుడమేరు, అన్నిటికన్నా డేంజర్ బుడమేరు. ఈ బుడమేరు వరద రావటం చాలా దురదృష్టకాలం. చాలామంది మధ్యతరగతి, బిలో మధ్య తరగతి వాళ్ళు చాలామంది ఉపాధి కోల్పోయారు, చాలామంది ఇరుకుపోయి ఇళ్లలో ఆస్తులు పోగొట్టుకున్నారు. అదొక బాధాకరమైన సంఘటన. కానీ వరద ప్రాంతంలో వరద సహాయ కార్యక్రమాలు నాకు కొత్త. చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం కల్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు. ఈ సహాయ కార్యక్రమాలు వాళ్ళు ఆయనతో ఉండి తిరగటం నా జీవితంలో అదొక గొప్ప అనుభూతి. ఎందుకంటే ఆయన వరద ప్రాంతంలో నీళ్లలో నడవటం, బోట్లో వెళ్ళటం
ఎవరన్నా వద్దన్నా వెళ్ళటం, ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసుకుంటాం. నేను కూడా వారితో పాటు వెళ్ళటం వల్ల బాధితుల యొక్క బాధ నాకు మా అందరికీ అర్థమైంది. ఆయన ఒకటే చెప్పారు, ఇక్కడ కూర్చున్నాం కాదు మనం వెళ్ళాలి అని. మొదటి రోజు 18 గంటలు ఆయనతో పాటు గడిపి మొత్తం తిరిగాం. పొద్దున్న 4 గంటల వరకు గడిపినాక మళ్ళీ 6 రండి అని మాతో చెప్పారు. మళ్ళీ 6 మేమందరం వచ్చాం. వచ్చినాక మొదటి రోజు మంచినీళ్ళు భోజనం ఇవ్వడానికి కూడా మాకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అసలు బోట్లు కూడా వెళ్ళలేని కరెంటు వాటర్లో కనపడింది, ఎక్కడ కూడా వెళ్ళలేని పరిస్థితి. సరే అక్కడి నుంచి మార్నింగ్ కల్లా ఆయన బోట్లు ఎక్కడెక్కడెక్కడ నైట్ మీటింగ్ పెట్టి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి స్పెషల్ ఫ్లైట్లో బోట్లు తెప్పించడం జరిగింది. మార్నింగ్ బోట్లు తెప్పించారు, ఇంకొక 2 అవర్స్కి హెలికాప్టర్లు తెప్పించారు, తర్వాత డ్రోన్లు తెప్పించారు సాయంత్రంకి. ఇట్లా అన్ని రకాల సహాయ కార్యక్రమాలు తెప్పించి 4 లక్షల ఆహార పొట్లాలు అవసరమైన చోట 10 లక్షలు చేయించారు. రోజు ప్రతి పూట 9 లక్షల ఆహార పొట్లాలు, దాదాపు 30 లక్షల వాటర్ బాటిల్స్, ఇట్లా సహాయ కార్యక్రమాలు ఉధృతంగా అన్ని రకాలుగాను చేసి 175 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరిని ఇక్కడ తెప్పించి, అంతేకాకుండా అధికారులు అంతా ఐఏఎస్ ఐపీఎస్లు అన్ని డిపార్ట్మెంట్లని కలెక్టర్ ఆఫీస్లో పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళకు కూడా డివిజన్స్లో ఉన్న బూతులు కూడా అప్పచెప్పి మైక్రో మేనేజ్మెంట్ చేశారు. ఆ సహాయ కార్యక్రమాలన్నీ ఉధృతంగా వెళ్ళడానికి రిలీఫ్ కార్యక్రమాలు ఏ విధంగా వాటర్ని క్లియర్ చేయటం, తర్వాత ఒక వరద బాధితుడి ఇంట్లో కూడా ఆ వ్యక్తి అలా ఆలోచించలేడు. ఆయన మీటింగ్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ చెడిపోయి ఉంటాయి, దాని రిపేర్లు కావాలి, ఎలక్ట్రికల్ గూడ్స్ చెడిపోయి ఉంటాయి, వాళ్ళ రిపేర్ల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అంతేకాకుండా 2-వీలర్ మెకానిక్స్ ఎంతమంది ఉన్నారు, పెయింటర్లు ఎంతమంది ఉన్నారు, కార్పెంటర్లు ఎంతమంది ఉన్నారు. ఇక్కడ లేకపోతే అర్బన్ క్లాప్ అనే సంస్థలో దాని అందరినీ రిజిస్టర్ చేయించి ఉధృతంగా ప్రతి ఇంటిలో ఉన్న బాధితుడు కూడా రేపు నా ఇల్లు క్లీన్ అయితే నేనేం చేయాలనేది ఆలోచించుకోలేము. గ్యాస్ పొయ్యిలు రిపేర్ చేసేవాళ్ళు కూడా రాష్ట్రంలో ఎక్కడ ఉన్నారో అందరినీ ఇక్కడికి తెప్పించి అర్బన్ క్లాప్లో పెట్టి ఉచితంగా ప్రభుత్వం ద్వారా ఎలక్ట్రికల్ కానీ లేకపోతే ఆటోలు రిపేర్ ఉన్నా లేకపోతే ఇవి ఉన్నా కూడా ఇవ్వటం జరిగింది. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకి బ్యాంక్ లోన్స్ రీషెడ్యూల్, అందరి బ్యాంకర్లను పిలిపించారు. ఆయన పిలిపించి బ్యాంక్ లోన్లు రీషెడ్యూల్ చేయాలి, ఇవాళ కస్టమర్ మీద బ్యాంకు బతుకున్నారు, కస్టమర్ ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మీరు చేయాలని చెప్పి ఇవాళ అది. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ 10 రోజుల్లో క్లెయిమ్లు సెటిల్ చేసే విధంగా ఇట్లా ప్రతి పార్ట్లోనూ ఆయన తీసుకుంటాం. మాకు క్రైసిస్ మేనేజ్మెంట్ ఈ విధంగా ఉంటుందా, ఇంత డెప్త్ ఆలోచించాలని మాకు కూడా ఒక ఐడియా వచ్చింది. అది నిజంగా ఒక ఎక్స్పీరియన్స్, ఒక బాధాకరమైన సంఘటనలో ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. దాంట్లో ప్రజలు కూడా మేము ఎక్కడికి వెళ్ళినా సార్ నీళ్లు ఉన్నాయి కానీ బాధలు పోయినాయి. తర్వాత రిలీఫ్ కార్యక్రమాలు అయిపోయినాక ఇల్లు క్లీనింగు, శానిటేషను, పారిశుధ్యం మీద ఆయన పెట్టిన దృష్టి రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఫైర్ ఇంజన్లన్నీ ఇక్కడే ఉన్నాయి. 75,000 ఇళ్ళు ఫైర్ ఇంజన్లతో క్లీన్ చేసాం. బురదని దాదాపు రోడ్లన్నీ క్లీన్ చేసాం. తర్వాత ప్రతి రోడ్డుకి కూడా వ్యాధులు సోకకుండా మొత్తం అంతా కూడా శానిటేషన్ చేయడం జరిగింది.